పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. 2025-2026 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టారు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఈ బడ్జెట్ అన్ని వర్గాలకి లబ్ధి చేకూరుతుందని మీరు భావిస్తున్నారా? 100% స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో ఉత్తమమైనటువంటి బడ్జెట్ ఇది. అంటే గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలో అన్నిటికంటే కూడా కొంత మెరుగైనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో పేదలకు, మధ్యతరగతి వర్గాలకు, మహిళలకు, రైతులకు, నిరుద్యోగ యువకులకు అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క మంచి కోసం, వాళ్ళ యొక్క బాగు కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2027-2028 వార్షిక సంవత్సరానికి, అంటే రాబోయే 3 సంవత్సరాలలో ఈ బడ్జెట్ కారణంగా ప్రపంచంలో పెద్దమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే దిశగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 100% ఈ రాబోయే 3 సంవత్సరాలలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 3వ స్థాయికి 100% పోతుంది. ఆ దిశగా ఈరోజు పడినటువంటి బడ్జెట్ మొదటి అడుగుగా భావించవచ్చు. మరోవైపు ఏంటంటే, అక్కడ అమెరికాలో ట్రంప్ గెలిచి, అక్కడ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ గెలిచాడు. అక్కడ కొత్త సవరణలు తీసుకొస్తున్నాడు, ఆర్థిక సవరణలు. అక్కడ వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఈ విధంగా బడ్జెట్ రూపొందించారని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా కూడా ప్రజల నుండి వ్యతిరేకత రావాలని ఎందుకు భావిస్తుంది చెప్పండి? ఏ పార్టీ అయినా కూడా ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరాలని చేస్తారు. అది నేను ఈరోజు అధికారంలో ఉన్నా కాబట్టి నేను చేస్తుండొచ్చు, వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేస్తుండొచ్చు. కాకపోతే వాళ్ళ యొక్క ప్రవేశపెట్టినటువంటి విధానము దాని కారణంగా తప్పప్పులు అనేటువంటి కనబడతాయి. ఈరోజు మనం తీసుకున్న టార్గెట్ చేసినటువంటి పేదలు కావచ్చు, మధ్యతరగతి వర్గాలు కావచ్చు, ఉద్యోగులు కూడా కావచ్చు, చివరికి వాళ్ళని అందరినీ టార్గెట్ చేసుకొని పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూర్చే దిశగా ఏర్పాటు చేసినటువంటి, అంటే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి ఆ రకంగా వ్యతిరేకత రాకూడదు చేసినటువంటి బడ్జెట్. అంటే 100% ఏ పార్టీ అయినా వ్యతిరేకత రావద్దనే చేస్తారు. వాళ్ళకి మంచి జరగాలని చేసేటువంటి బడ్జెట్. సరే, వ్యతిరేకత వస్తుందా రాదా అనేటువంటి తర్వాత అంశం. మొదటి అంశం ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మంచి జరగాలి, తన యొక్క అభివృద్ధి సంక్షేమానికి ఈ బడ్జెట్ ఉపయోగపడాలనేటువంటి ఒక ఆదర్శ భావాలతోటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉపయోగపడబోతుంది? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూర్చేటువంటి బడ్జెట్ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 50 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు రుణాలు పొందే దిశగా రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగి కూడా ఈరోజు 12 లక్షల రూపాయల స్లాబ్ తోటి పెట్టినటువంటి ఏదైతే మన ట్యాక్స్ ఎగ్జామ్షన్ తోటి పెట్టిరో దాని కారణంగా సరాసరి 80,000 నుండి 85,000 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి కూడా కొంత ఆదా ఉపశమనం కలిగేటువంటి బడ్జెట్ ఇది. స్టార్టప్ల కింద మీలాంటి, నాలాంటి విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక స్టార్టప్ పెట్టుకుంటే గతంలో 10 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేది, ఈసారి 20 కోట్ల వరకు ఇస్తారు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణకు లబ్ధి చేకూర్చేటివే కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క లబ్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది.